కాలంలో దేవాలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి ప్రభు కృపను బట్టి మరొక శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, యేసు ప్రభు యొక్క 7 రూపాలు మనము ధ్యానం చేసుకుందాం. అందరూ బైబిల్లోని వారందరూ చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చక్కగా జవాబు చెప్పండి. అందరూ బైబిల్లో నాతో కలిసి చదవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, ఎంత బాగుందా మాట, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా చెప్దామండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దేవుడి వాక్యము ద్వారా మనందరిని దర్శించునుగాక. అపోస్తుడైన పౌలు గారు తను వాక్యం ప్రకటిస్తే ఎంతమంది రక్షింపబడ్డారో వాళ్ళందరి నిమిత్తమై ఎంతో భారముతో ప్రార్థన చేసేవాడు. అంతేకాక మరలా వెళ్ళి వాళ్ళందరినీ దర్శించేవాడు. వారందరినీ దర్శించి వారందరితో మాట్లాడి వాళ్ళందరి ఆత్మీయ స్థితిగతులు తెలుసుకునేవాడు. అలాగే గలతీ సంఘానికి పత్రికను వ్రాస్తూ అంటున్నాడు, పిల్లలారా. చూసారా, పిల్లలారా అని అంటే ఆత్మీయంగా పిల్లలు. ఇప్పుడు మనమందరము దేవుని పిల్లలం. మీ అందరూ ఆత్మీయంగా నాకు పిల్లలు. శారీరకంగా ఒక పిల్లలు, ఆత్మీయంగా దేవుని సేవకుని పిల్లలు. పౌలు గారు కూడా అంటున్నాడు, పిల్లలారా, మీ యందు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపము ఏర్పడు వరకు మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాను. చూసారా, దేవుని బిడ్డలకి దేవుని రూపము రావాలి. ఆమె పౌలు గారు అంటున్నాడు, ఆ రూపము మీలో రావాలని, మీకు రావాలని మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నా. ప్రసవ వేదన అంటే అది మామూలు వేదన కాదు. అంటే పౌలు గారు అంత ఎక్కువ వేదన పడుతున్నాను మీ కొరకని తన వాక్యము ద్వారా రక్షింపబడిన గలతీ సంఘానికి పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. మెట్టుకు మనందరికీ కూడా దేవుని రూపం మనకు రావాలి. దేవుని యొక్క దివ్యమైన లక్షణాలు మనకు రావాలి. అందుకొరకే ప్రభు సన్నిధిలో మనము పోరాడుచు ఉన్నాం. మన ఎందంట యేసుక్రీస్తు యొక్క రూపం రావాలి. ఇంకా చూడండి, వాక్యములో మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనం చదువుమా. ఆయన ఇక్కడ కూర్చోవచ్చు కదా, మనం దూరం కూర్చుండాలి, ఇక్కడ కూర్చోవాలా? చదువుమా, దగ్గర గట్టికి చదవాలి, మరి ఇక్కడ వినపడాలా. ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే
దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసు ప్రభు యొక్క స్వరూపం మనం ధరించుకుంటే చెప్పాలి, దేవుని శక్తి వస్తుంది, దేవుని జ్ఞానం వచ్చింది. ఆమె యేసయ్య స్వరూపం మనలోనికి వస్తే, యేసయ్య స్వరూపాన్ని మనం ధరించుకుంటే దేవుని శక్తి వస్తుంది, దేవుని జ్ఞానం వస్తుంది. కాబట్టి మనందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపం మనలో కనబడాలి. అప్పుడప్పుడు అక్కడక్కడ అంటాం, అయ్యా ఆయన చూడటానికి ఒక దేవుడయ్యా. ఎలాంటి వాడు? ఎందుకని అంటే అంత మంచి పను వారి ఎడల చేశాడు. అయ్యా ఆయన చూడటానికి అచ్చం దేవుళ్లాగా ఉంటాడయ్యా, ఆయన పనులు దేవుని పోలి ఉంటాయి. మనుష్యుడే కానీ ఏ క్రియలు కలిగి ఉన్నాడు? దేవుని క్రియ. నీలో నాలో ఈ రూపము రావాలని పౌలు గారట ప్రసవ వేదన పడుచున్నాడంటే, చాలా కష్టపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి ఈ లోకములో 33.5 సంవత్సరం జీవించాడు. ఆయన 7 రూపాలు మన యందు ఈ లోకములో చూపించాడు. యేసు ప్రభు యొక్క 7 రూపములు ధ్యానించుకుందాం. యేసు ప్రభు యొక్క 7 రూపములు. ఆయన ఈ లోకములో ఈ 7 రూపాలను కలిగి ఉన్నాడు. మనం కూడా అవన్నీ కలిగి ఉండాలి. మొదటిది చూడండి, మానవ రూపం. యేసయ్య ఏ రూపము? ఆయన దేవుడు మరియు మానవుడు. ఆయన దేవుడు, చెప్పండి. వాక్యం చూద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యములు చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తునే నరుడు. ఆమేన్. యేసుక్రీస్తునే నరుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మరియు మానవుడు. ప్రభు అచ్చం మనలాగే ఈ లోకంలో ఇశ్రాయేలు దేశములో పుట్టి జన్మించి, ఆ దేశములో మనలాగే సంచరించి, ఆ దేశములో మనలాగే జీవించి, ఆయన మానవుని యొక్క రూపాన్ని ప్రదర్శించారు. నీలో నాలో మానవులమైన ఏ రూపం రావాలి? మనలో దేవుని రూపము రావాలి. యేసయ్య రూపము రావాలి. యేసయ్య రూపం మనలో కనబడాలి. ప్రియులారా, అప్పుడు మనము దేవునికి సంపూర్ణమైన ఆయన పిల్లలమవుతాం. చూడండి, ప్రభు దేవుడు మరియు మానవుడు. ఇంకా చూడండి వాక్యాలు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీ 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడినను మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా. చూసారా, ఆయన చూడ్డానికి ఎట్లా కనపడ్డాడు? మనుష్యునిగా కనపడ్డాడు. మనుషునిగానే కనపడ్డాడు, కానీ ఆయన దేవుని యొక్క దివ్యమైన స్వరూపం. ఆయనలో దైవ లక్షణాలు ఉన్నాయి. ఈ లోకంలో మానవునిగా జీవించాడు. నువ్వు నేను మానవునిగా జీవిస్తున్నాం, కానీ ఏ లక్షణాలు ఉండాలి మనలో? దైవ లక్షణాలు ఉండాలి. దైవ లక్షణం. ఇంకా వాక్యములు మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచన. హెబ్రీ 2:14-15 వచన. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని నశింపచేశాడు ఆయన. నువ్వు మానవుడిగా జీవిస్తూనే
సాతాను క్రియలను ఏం చేయాలి? నశింపజేయాలి. మానవునిగా జీవిస్తూనే దేవుని శక్తిని పొందుకొని లోకాన్ని జయించాలి. ప్రభువారు మానవునిగానే జీవించాడు, కానీ ఆయనలో పాపము లేదు. మనలాగే భోజనం చేశా, మనలాగే నిద్రపోయా, మనలాగే మా ప్రార్థన చేస్తామన్నీ. ఆయన మానవుని రూపముగా కనపడ్డాడు, దైవ లక్షణాలను కలిగి ఉన్నాడు, మానవునిగా ఈ లోకంలో జీవించాడు, కానీ పాపం ఆయనలో, పాపము లేనివానిగా జీవించాడు. మనం కూడా దైవ లక్షణాలను పొందుకొని యేసుక్రీస్తు స్వరూపాన్ని ధరించుకొని యేసయ్య శక్తి ద్వారా మరణముకు సంబంధించిన లేక సాతానుకు సంబంధించిన ప్రతి శోధనను మనము జయించాలి. ఎప్పుడు? ప్రభు యొక్క శక్తి ద్వారా. మన సొంత శక్తి సరిపోదు. ఎప్పుడు మనకు ఆయన శక్తి వచ్చిందంటే ఆయన రూపాన్ని ధరించుకున్నప్పుడు ఆయన శక్తి మనకు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రభు ఎలా మానవునిగా ఆయన దైవ లక్షణాలు కలిగి ఉండి దేవుడయ్యుండి మానవునిగా ఈ లోకంలో జీవించి దైవ కార్యాలు చేశాడో, మనము కూడా దేవుని బిడ్డలముగా జీవిస్తూ దేవుని శక్తి ద్వారా దైవ కార్యాలు చేయాలి. పేతురు గారు వెళుతూ ఉంటేనట, పేతురు గారి నీడ పడితే వ్యాధులున్న వారందరికీ ఏమొచ్చింది? స్వస్థత. పేతురు గారి నీడ, పేతురు గారు నోరు తెరిచి ఒక మాట చెబితే 5,000 మంది రక్షింపబడ్డారు. ప్రియులరా, అది పేతురు శక్తి కాదు. మానవునిగా పేతురున్నాడు, కానీ శక్తి ఎవరిది? దేవుని. దైవ లక్షణాన్ని సంతరించుకోవాలి. యేసు ప్రభు వారిది మొట్టమొదట మానవ రూపం. దేవుడే ఆయన రక్షకుడే, ఆయన తండ్రి ఏకైక కుమారుడే. ఈ సర్వ సృష్టి కూడా ఆయన ద్వారా కలిగింది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన మూలముగా సమస్తము కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా. ఆమె అంటే ప్రభువు లేకుండా ఈ సృష్టి కలగల. కానీ ఆయన అచ్చము మానవునిలాగా ఈ లోకములో జీవించాడు. మనం మానవులుగా జీవిస్తూనే దైవ శక్తి ద్వారా దేవునికి ఇష్టమైన అద్భుత కార్యాలు చేయాలి. అది దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్య మొదటి రూపం మానవుని రూపం. ఆయన పశువుల పాకలో జన్మించాడు, బాలునిగా జీవించాడు, తన తండ్రికి వడ్రంగి పనిలో సహాయము చేశాడు. అలా మానవ రూపము ఎత్తి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, దోషకారి జనులతో ఎంతో శుభాషలను పలికినాడు, ఎంతో శుభాషలను పలికినాడు. యేసుక్రీస్తు అనే పేరుతో మానవుని రూపము ధరించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా చూడండి, ప్రభుది రూపాంతర రూపం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 17:1. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వెళ్ళి వారి ఎదుట రూపాంతరము చెందారు. రూపాంతరం అంటే చదువు అక్కడే
ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించే, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివై దగదగా మెరిశాయి. ఇది రూపాంతర రూపం. నీవు నేను మా ప్రభు బిడ్డల ఏకాంత ప్రార్థన చేస్తే మన రూపము మారి, ఏకాంత ప్రార్థన నీ ముఖాన్ని ఏం చేస్తుంది? ప్రకాశింపచేస్తుంది. మోషే 40 దినాలు ప్రభువుతో సీనాయి కొండ మీద ఉండి దిగి వచ్చినప్పుడట, ప్రజలందరూ మోసే ముఖం వైపు చూస్తే ముఖం ఎలా ఉంది? ప్రకాశిస్తూ. నీకు నాకు రూపాంతరం యొక్క అనుభవం ఉండాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమా 12:2. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము చెందాలి. నూతన మగుట వలన రూపాంతరము చెందాలి. ఏం మారాలి అమ్మ? చెప్పాలి. ఏం మారాలి? మనస్సు మారాలి. మనస్సు రూపాంతరము చెందాలి. అంటే నూతనమైనదిగా మారిపోయినప్పుడు నీ మనస్సు నువ్వు రూపాంతరము చెందుతావు. మనస్సు మార్చిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా రూపం మారి, యేసు ప్రభువును నీ హృదయంలోకి అంగీకరించి నువ్వు రక్షింపబడిన తర్వాత లోక సంబంధమైనవన్నీ ధరించాలనే ఆలోచన నీలో ఉండదు అసలు. యేసయ్యను నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఆహ్వానించావో, యేసు ప్రభు బిడ్డగా జీవించాలని తీర్మానం చేసుకున్నావో, లోకమంతా మెళ్ళో వేసుకుందామనే ఆలోచన నీకు రానే వస్తుందంటే చెప్పాలి, నీ మనసు ఇంకా మారలా. చెప్పాలమ్మా, మీ మనసు ఇంకా మారనట్టు. మారావా? ఇవన్నీ ఎందుకులే నాకు, అవెందుకులే, ఇవెందుకులే, ఇవన్నీ వేసుకోవాల్సిన పని. అది ఎవరు చెప్పి బలవంతంగా మానిపించేది? నీ మనస్సు మారితే నీకే అట్టి ఆలోచన వచ్చి. నీ మనస్సు మారకపోతే నువ్వు రూపము ఎన్నో రకాలుగా మార్చుకుంటూ ఉంటావు, ఎన్నో రకాలుగా. నేను ఒకసారి ప్యాంటు కొందామని షాపులోకి వెళితే ఈ కాలు అంటుకుపోయేటట్టు చూపించాడు, కాలు అంటుకుపోయేంతగా. అయ్యా, ఈ ప్యాంట్లు నాకు వద్దయ్యా. అదేందండి, ఇప్పుడు అందరూ ఫ్యాషన్ ఇయే వేస్తున్నారు, ఏడొక జోబి రకరకాలుగా ఉన్నాయి, నువ్వు వేసుకో సార్. ఇవి నాకు చెందినవి, నా మనస్సు ఏం చేస్తుంది? అవి వేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకని? మన మనస్సు మారి రూపాంతరము చెందాం. మునుపటి క్రియలు మనలో ఉండవు, మునుపటి ఆలోచనలు మనలో ఉండవు, మునుపటి తలంపులు మనలో ఉండవు. ప్రభువు నమ్మిన తర్వాత, నువ్వు ప్రభు బిడ్డగా మారిన తర్వాత ఎవరన్నా వచ్చి సినిమాకు రమ్మన్నారనుకో, ఏం చెబుతావు నువ్వు? అయ్యా, ఇది ఊరికెన్నడో చూశాం కానీ ఇప్పుడు అవి మేము చెప్పట్లే. ఎవరు సాటుకు చూస్తుర్రేమో, అంతేనా? ఇది వరకెన్నడన్నా చూశామేమో కానీ ప్రభువులోకి వచ్చినాక వాటిని మేమేం చేశామో మరిచిపోయా. ఎందుకు? నీ మనస్సు మారి నీవు నూతనంగా రూపాంతరము చెందా. చూడండి, కొంతమంది ఈ తలను 10 జడలేస్తారు. తలలు ఎన్ని చెప్పాలి? ఎన్ని? నాకు వాళ్ళకి చూస్తా ఉంటే ఏం ఆనందం, అది ఎంత ఆనందం. ఎక్కడ మనస్సు మారిన వాళ్ళు ఎవరా పని చెప్పాలి? గట్టిగా చెప్పట్లేదంటే మేము కూడా అప్పుడప్పుడు వేస్తాము అని అర్థమైందా? ఇవన్నీ ఎవరో బలవంతంగా వెయ్యకూడదంటే మానుకునేవి కాదు. నీ మనస్సు
మారినప్పుడు నీకు తెలియకుండానే నీకు వాటి మీద ఆశ ఉండనే, లోకాశలన్నీ చనిపోతాయి. లోకపు ఆలోచనలన్నీ నీవు రద్దు చేసుకుంటా. అందుకనే పౌలు గారు అంటున్నాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. గమనించారా లేదో? ఈ యవన ప్రాయములు ఉన్న యవనస్తులందరూ రకరకాల క్రాపులు, రకరకాల డ్రెస్సులు. అర్థమైందా? ఒక అతను మీసాలు ఇంతవరకు ఉంచుకుంటూ, ఇక్కడ గడ్డం ఇంతే ఉంచుకుంటూ ప్రార్థనకు వచ్చాడు. ఏందయ్యా ఆ కొంచెం ఎందుకు తీసేయకూడదంటే, అక్కడ దాకా వచ్చేలాకి బ్లేడ్ ఆగిపోయిందండి అంటుండు జోక్గా. నేనన్నాను, అంతా తెగినటువంటి ఆ బ్లేడ్ అక్కడెందుకు ఆగిపోయింది? ఫ్యాషన్ సార్ ఇప్పుడు. యేసయ్యను వెంబడించే వాళ్ళకి అలాంటి ఆలోచనలు, చెప్పాలి గట్టిగా, రావు. అలాంటి తలంపులు రావు. ఒకరు మనలని ఇలా చేస్తున్నావని చెప్పించుకునే ఆలోచన మనలో ప్రభు వైపే చూస్తాం. ప్రభువును మెచ్చుకునే కార్యాలే చేస్తాం. ప్రభువుకి ఇష్టమైన కార్యాలే చేస్తాం. నీ వేషం, నీ రూపం, నీ మాట సమస్తం ఏమైపోద్ది? మారిపోద్ది. ఆమె ఏమైంది? నువ్వు ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నావు, మధ్యలో ఎవరైనా కనపడి పనికి మాలిన విషయాలు ఏమైనా చెప్పబోతు నువ్వేమనాలో తెలుసా? అయ్యా నేను చెప్పు, ఏం పోయింది, లాస్ట్లో పోతలే అంటావా? నీ మనస్సు మారితే అనవు. అమ్మో త్వరగా వెళ్దాం, వాక్యం అయిపోద్దేమో, పాటలు అయిపోతాయేం, ప్రార్థన అయిపోద్ది. నీ మనస్సు ప్రభువుని కోరుకుంటుంది. ఆమె అలాంటి మనస్సు నీకు రావాలి. అది రూపాంతర అనుభవం. యేసు ప్రభువారు రూపాంతర కొండ మీద ఆయన ముఖము ప్రకాశించి, ప్రార్థన చేసే వాళ్ళ ముఖాలు చెప్పాలి ప్రకాశిస్తాయి. తిరణాలకు పోయి వచ్చేవాళ్ళు ముఖాలు, అమ్మా పాపం ఏం తెలియదుగా మీకు, అరటికాయ పెడితే కూడా ఏం చేయలేరు మీరు, మాడిపోయి ఉంటాయి. తిరణాలకు పోయి వచ్చాడు ముఖము మాడిపోయి. ఎంత వ్యత్యాసమో ఆ అనుభవము, రూపాంతర అనుభవం. వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ 17వ అధ్యాయం మత్తయి సువార్త అనగానే రూపాంతర అనుభవం గుర్తుకు రావాలి. అక్కడ ఎవరెవరు కనపడ్డారు? మోషేయు ఏలియాయు కనబడి యేసయ్యతో. ఇప్పుడు బాగా జాగ్రత్తగా వినండి ప్రియులారా, నీ రూపాంతర అనుభవములో నీవు కన్నులెత్తి చూసిన, నువ్వు మోకరిల్లి ప్రార్థించిన దేవుడు నీ ముందు ప్రత్యక్షమవ్వాలి. ఆమె దేవుని వాక్యము నీ ముందు ప్రత్యక్షమవ్వాలి. లోకపు విషయాలు నీ ముందుకు, అది రూపాంతర అనుభవములో ఉన్న గొప్ప ధన్యత. నీ రూపం మారింది, నీ మనసు మారింది, యేసయ్య నీ యొద్దకొచ్చి కూర్చుంటాడు. ఆమె నీ మనసు మారలా, నీ రూపం మారలా, సైతానుగాడు వచ్చి నీ దగ్గర కూర్చుంటాడు. అందుకని ప్రభు రూపాంతర రూపం, మనం కూడా రూపాంతర అనుభవంలోనికి రావాలి. ఇలా రావాలంటే ఏం మారాలి మనలో? రూపమా? కాదండి, మనస్సు. వెరీ గుడ్. ఏం మారాలి? మనస్సు. నీ మనస్సు మారిందా? పైకి కనపడుతున్నావా? నిజంగా నీ మనస్సు మారితే నువ్వు నూతన సృష్టి అవుతావు, రూపాంతర అనుభవంలోనికి వస్తావు. మునుపటి క్రియలు అసహించుకుంటావు. దేవునికి వ్యతిరేకము అయినది అది ఏదైనా సరే నీకు ఇష్టము. నీ మనస్సు మారితే వచ్చే గొప్ప భాగ్యం. మూడవదిగా చూడండి, యేసు ప్రభు యొక్క రూపం ప్రార్థనా రూపం. ఆమె ఏ రూపం? ప్రార్థనా రూపం. ప్రార్థన అనగానే మనకు గుర్తుకు రావాల్సింది యేసయ్య ప్రార్థనే. ఆమె
ఆ ప్రార్థనను మించిన ప్రార్థన ఈ ప్రపంచంలో మరెవరూ చెయ్యలేరు, చెయ్యరు. ఎందుకని? ఒకసారి ఆయన ప్రార్థన చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 5:7. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థన యాచన చేసి. నువ్వు ఎప్పుడన్నా మహారోదనం చేసావా? గుర్తుకు తెచ్చుకో. నీ జీవితంలో ఎప్పుడైనా మహారోదన ఉందా? కన్నీళ్లున్నాయా? యేసు ప్రభు యొక్క ప్రార్థనా రూపములో నీవు కూడా కలిసిపోవుదువుగాక. మనలో ప్రార్థనా రూపం రావు. ప్రార్థనే నువ్వు, నీవే ప్రార్థన అవ్వాలి. ప్రియులారా, కీర్తనల గ్రంథం చదువుతూ ఉంటే ఉదయకాల సమయంలో దావీదు భక్తుని యొక్క ప్రార్థన అంట వినండి. ఆయన కన్నీళ్లు కారిస్తే పరుపు ఏమైందంట? కొట్టుకొని పోయిందంట. పరుపు పడుకుంటామే, పరుపు, ఆ పరుపు దావీదు భక్తుని యొక్క కన్నీళ్లతో కొట్టుకొని పోయింది. పరుపు కొట్టుకొని పోవాలంటే గ్లాసుడు కన్నీళ్ళ ఎంత కన్నీరు కార్చాడు, ఎంత కన్నీరు కార్చాడు. ప్రియులారా, యేసయ్య కూడా అత్యున్నతమైన ప్రార్థన చేశాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ప్రార్థనా రూపము ధరించుకోవాలంటే ఉన్నతమైన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? ఏదో 2 మాటలు ప్రార్థన. చాలా కాలం క్రితం ఒక ఆమనిందయ్యా, నేను మాత్రం ప్రార్థన చేసుకుంది ప్రార్థన చేసుకోకుండా ఎంత ప్రార్థన చేసిద్దని అనుకొని, ఏం ప్రార్థన, ఎంత ప్రార్థన చేస్తే ఎంతసేపు చేస్తుంటయ్యా? అన్నం తిని ఆకొక్కేసుకొని బాగా నమిలి చెంబు నీళ్ళు తీసుకొని అదంతా మళ్ళా పుక్కిలించి కింద ఊసేసి తండ్రి దేవుడని ఆమంతుని పడుకుంటాయా? అదే నా ప్రార్థన. సత్యమా అలాగే. ఇది ఏమైనా ప్రార్థనేనా? సైతానుగాడికి గాలి కూడా తగలదు. నేను చేసే ప్రార్థన వెళ్ళి సైతాను గాలిలా కూడా ఏం ప్రార్థన? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. మత్తయి 26:38. ఏమ్మా? అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. చూసారా? మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడి చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్మని అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తము ప్రకారమే కానిమ్మని ప్రార్థించారు. ఇంకా దీనిని గెత్సేమనే తోటలోని ప్రార్థన అంటారు. ఇంకో సువార్తలో రాయబడింది, ఆయన ప్రార్థిస్తుంటే చెమట చెప్పాలి రక్తముగా మారిపోయి. అంత గొప్ప ప్రార్థనా రూపం ప్రభువులో. ఇంతెందుకు, మనలో కొంతమంది ప్రార్థిస్తుంటే బహు బలముగా ఉంటుంది. మరి కొంతమంది ప్రార్థన చేస్తే అసలు బలమే ఉండదు. వాళ్ళకి ప్రార్థనా రూపము ఇంకా రాల. అర్థమవుతుందా నా భాష? ప్రార్థనా రూపము నువ్వు ధరించుకుంటే నీ చెమట ఎలా మారాలి? రక్తముగా మారాలి. నేను ఒక మాట మళ్ళా చెప్తున్నా. హైదరాబాదులో ట్రైన్ కదిలితే ఆయన మద్రాసు వెళ్ళాలట.
మోకరిల్లాడు. ఎక్కడ? ట్రైన్లో. ఇక్కడున్న మనం అందరం ప్రశ్నించుకున్నాం, ఎన్ని మార్లు ఎక్కాము ట్రైను? చాలా మార్లు. ఎప్పుడన్నా ట్రైన్లో మోకరిల్లావా? అయ్యే పనే. ఎక్కి కూర్చోకముందే మీ దేవుడు ఎంతమంది పిల్లలు పెళ్ళిళ్ళు చేసినవా? పెద్దోడు ఏం చేస్తాడు, చిన్నోడు అని ఆమెది అయిన తర్వాత ఈమెది మొదలు పెట్టలేము. పేరు చెర్లు వస్తాయి. నీ కోడలట్ట నా కోడలు గుంటూరు వచ్చి దిగిపోతారు. ప్రార్థన ఆలోచనే, వాక్యం చదువుకుందామని ఆలోచనే. ఆయన రాత్రి 9ంటికి ట్రైన్లో మోకరిల్లాడట. తెల్లవారి 6ంటికి చెన్నై మద్రాసు వస్తే అప్పుడు ప్రార్థన ఆపాడంట. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరిచి. ఇది ఏ రూపమో చెప్పండి? ప్రార్థనా రూపం. ప్రార్థన రూపం. ఆయన రూపమే ప్రార్థన. యేసు ప్రభువారు గెత్సేమని తోటలో అంత గొప్ప ప్రార్థన చేస్తే మా చెమటంతా కూడా ఎలా అయిపోయింది? రక్తముగా మారిపోయింది. అంత వేదన పడి ప్రార్థన చేస్తే నిజంగా అట్టి భారము, అట్టి బాధ్యత, అట్టి ఆశ, అట్టి ప్రార్థనా రూపం నీలో ఉంటే నా దేవుడు నీ కోరికను నిశ్చయముగా తీర్చునుగాక. అంత ప్రార్థన చేయట్లా. అంత ప్రార్థనా రూపం చాలా మంది పొందుకోవడం లేదు. ప్రార్థనా రూపం పొందక ఆత్మ సంబంధమైన వరాలు పొందుకోలేకపోతున్నారు. ప్రార్థనా రూపం యేసు ప్రభువుది. ఆయన బిడ్డలమైన మనకు కూడా ప్రార్థనా రూపము కావాలి. ప్రార్థనా రూపం బైబిల్లో మనం చూస్తాం. ఒక ఆయన దినమునకు 7 మార్లు ప్రార్థన, మరొక ఆయన దినమునకు 3 మార్లు ప్రార్థన. ఇంకా దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నేను నిత్యము నీ సన్నిధిలో నివాసము. ఎంత గొప్ప ప్రార్థనా రూపం. ప్రియులారా, ఈ లోకములో దేవుడు ప్రతి శోధనను జయించుటకు మనకిచ్చిన ఆయుధమే చెప్పండి. ఆయుధం లేకపోతే సాతానును జయించటము సాధ్యము. మరి ఆయుధం నీకు ఉండాలంటే నువ్వేం కలిగి ఉండాలి? ప్రార్థన. ప్రార్థన. మీకు మర్మం చెప్పనా? మన ఇంటి చుట్టూ, అందరికి ఇళ్ళు ఉన్నాయి కదా దేవుని దయ వల్ల, మన ఇంటి చుట్టూ కంచెగా ఏదుంటుందో తెలుసా? నువ్వు చేసే ప్రార్థన. మనం చేసే ప్రార్థనే మన ఇంటి చుట్టూ కంచెగా. నువ్వు ఏర్పరచుకున్న కంచె కాదు. ఒకవేళ నువ్వు ఏర్పరచుకున్న కంచెందని నువ్వు నిద్రపోతుంటే ఆ కంచె నిన్ను కాటు వేయవచ్చు. ప్రార్థనతో నువ్వు సిద్ధపరచుకున్న కంచె నీ ఇంటి చుట్టూ ఉంటే దానిని టచ్ చేయటానికి కూడా సాతానుకు సాధ్యము. బైబిల్లో మనం చూస్తాం, సాతాను వచ్చి దేవుని యొక్క సన్నిధిలో నిలవబడద్దట. దేవదూతలందరూ నిలబడ్డ తర్వాత సాతాను కూడా దూరంగా నిలబడితే దేవుడు అడుగుతాడంట, సాతానా ఎక్కడి నుండి వచ్చావు అని. అంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ. చూసారా జవాబు? ఇప్పుడు నువ్వు నన్ను ఎక్కడి నుండి వచ్చావంటే ఏం చెబుతాడు? ఇంటికాడ నుండి వచ్చానను, దొనకొండ నుండి వచ్చానను, లేక ఊరు నుండి. ఇంతవరకు అటు ఇటు భూమి మీద తిరిగి వచ్చానని ఎవరు చెప్పాడా? వాడు సాతానే. తిరిగేది ఎవరు? అటు ఇటు సాతాను. ఆ మాట చెప్తే దేవుడు అంటాడు, నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని. అంటే సాతాను అంటది, నీవు అతనికిని, అతనింటి వారికిని, అతనికి కలిగిన సమస్తానికి నువ్వేం చేసావయ్యా? దేవుడైన కంచె యోబే సిద్ధపరుచుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచాలి. మనం కూడా ఏం చేయాలి అమ్మా? కంచెను సిద్ధపరచుకోవాలి. ఎలా? బాగా ఇనపై తెచ్చి చుట్టేసి తీగ చూడదామా? ఆ కంచె
పనికిరాదు. ప్రార్థన అనే కంచె మన ఇంటి చుట్టూ సిద్ధపరుచుకుందుముగాక. ఎన్నడు ఆ కంచె దాటి సాతానుగాడు మన ఇంటిలోకి రావాలంటే ఆయన అడగాలి, ఆయన అనుమతి ఇవ్వాలి. కాబట్టి ప్రార్థనా రూపం మనందరికీ అవసరమైనది. వాక్యములో చూడండి ప్రియులరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ 12:4. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా. చూసారా ఎలా పోరాడాలంట మనము? ఏంటి ఈరోజు దల్లుకున్నారు? ఎలా పోరాడాలి? రక్తం కారించాలి. ఎవరితో? పాపముతో పోరాడాలి. ఒక అబ్బాయి రన్నింగ్ రేసులో నిలబడి పరిగెత్తుతుంటే కొంత దూరం పరిగెత్తిన తర్వాత కాలు మడతబడి ఇది ఉంది కదా, పాదము దగ్గర ఎముక ఇరిగిపోయింది. ఇరిగిన ఎముక. అందరికంటే ముందు వెళ్ళిపోయాడు. కాలు కొంచెము ఆ పెనికేసి ఇరిగింది. అయినా ఆ ఒక్క కాలు అలా ఎత్తి పట్టుకొని తన గీత వరకు ఏం చేశాడు? ఇప్పుడు చెప్పాలి ఎందుకు అతను అలా పనిచేశాడు? ఎలాగైనా చెప్పండి ఆ మాట. ఎలాగైనా మనం కూడా సాతానుని ఎలాగైనా గెలవాలి. ఎలా గెలవాలంటున్నాడు? సాతానుని మనం ఎలా ఎదిరించాలంట? రక్తము కారించాలి. రక్తము కారి వీళ్ళరా గమనించండి. రక్తము కారిపోతున్నా ఆపకుండా ప్రార్థించే అనుభవం నీలో ఉంటే సాతాను నీ దగ్గర నిలబడటానికి కూడా శక్తి చాలు. వీళ్ళరా పౌలు శీలలు వినండి జాగ్రత్తగా. పౌలు శీలలు వాక్యం బోధిస్తే వాళ్ళట ఈడ్చుకొని పోయారంట. ఎక్కడ? నేల మీద ఈడ్చినప్పుడు సహజంగా ఏమొచ్చింది? రక్తం వచ్చింది. భూమి మీద ఈడిస్తే రక్తం వచ్చింది. ఈడ్చి గ్రామ చావడి వరకు ఈడ్చి బజార్లో వదిలేసి వెళ్ళిపోతే లేచి వాళ్ళు తమ బట్టలు విదిలించుకొని ఇంకో ఊరికెళ్ళి వాక్యం చెప్పారు. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. ఎంత ప్రార్థనా రూపం అది! ఇవన్నీ గాయాలే, ఒళ్ళంతా గాయాలే. అయినా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇంకో ఊరికెళ్ళి దేవుని పరిచర్యను. అది ప్రార్థనా రూపం. ఆ ప్రార్థనా రూపము నీకుంటే ప్రియులరా, ఆ ప్రార్థనా రూపము నీకుంటే ప్రభు ఎన్నడూ నిన్ను నిర్లక్ష్యము గుర్తుపెట్టుకో. ఆ ప్రార్థనా రూపము నీలో ఉంటే సైతానుడు ఎన్నడూ నిన్ను ముట్టుకోనే. అంటే నీ ప్రార్థన అంత బలమైనదిగా ఉంటుంది. ప్రార్థనా రూపం చాలా మందిని మనం చూస్తాం ప్రియులారా. ఆ ప్రార్థన రూపమే నీ ముఖ రూపాన్ని మార్చింది, నీ యొక్క జీవిత విధానాన్ని మార్చింది, నీ కుటుంబ పరిస్థితులను మారుస్తుంది. ఆ ప్రార్థన రూపము ప్రభు కలిగి ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా అదే ప్రార్థన రూపాన్ని కలిగి ఉన్నాం. ప్రార్థన లేని, ప్రార్థన కొరత ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి వర్ధిల్లడు. ప్రార్థన కొరత ఏ ఇంటిలో ఉండిద్దో ఆ ఇల్లు వర్ధిల్లదు. కనుక ఈ రాత్రి యేసు ప్రభువారు ప్రార్థన రూపముగా ఉన్నారు. నీవు నేను మనమందరము కూడా ప్రార్థన రూపాన్ని ధరించుకోవాలి. ప్రభు అన్నాడు కదా, మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థించండి.
అంటే ఇప్పుడు దాని అర్థం ఏందో తెలుసా? ప్రార్థన చేయకపోతే శోధన. శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన. అంటే ప్రార్థన చేయకపోతే శోధన వచ్చి, ఒకవేళ ప్రార్థిస్తున్నా శోధన వస్తుందయ్యా అని నువ్వు అన్నవా, దేవుడు చూస్తున్నాడు, తగిన సమయంలో నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. ప్రార్థనకు జవాబును ఇస్తాడు. ప్రార్థనకు జవాబు రాకుండా ఉండే ప్రశ్నే. కనుక ప్రియులారా, యేసయ్య వలె మానవుని రూపం, ఆయన దేవుని కార్యాలు, దేవుని లక్షణాలు. నీవు నేను మానవులం దైవ లక్షణాలను పొందుకో, అది మానవ రూపం. రెండవదిగా చూడండి, రూపాంతర రూపం. నీకు నాకు మనస్సు మారి రూపాంతర అనుభవంలోనికి వచ్చినప్పుడు రూపాంతర రూపం నీలో నాలో మన ముఖములో మన క్రియల్లో కనబడునుగాక. మూడవది ప్రార్థనా రూపం. యేసయ్య వలె, ఆయన శిష్యుల వలె, ఆయనను వెంబడిస్తున్న నీవు నేను కూడా ప్రార్థనా రూపాన్ని కలిగి ప్రతి శోధనను జయించుదుముగాక. ఇప్పుడు మనకు బైబిల్లో రాయబడిన భక్తులందరూ శోధనలు ఎలా జయించారు? చెప్పాలి, ప్రార్థన ద్వారా. అది ఒకరోజు, ఒక క్షణము, ఒక గంటతో వచ్చేది కాదు, అది జరిగేది కాదు. ఎస్తేరమ్మకు శోధన వస్తే ఏం చేసింది? 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పని ప్రారంభిస్తే శత్రువు ఓడిపోయాడు, కానీ వీళ్లకు ఓటమి. కనుక ప్రార్థనా రూపం, రూపాంతర రూపం, మానవ రూపం ప్రభువులో ఉంది. ఆయన బిడ్డలమైన మనలో కూడా ఈ రూపాలు కలిగి ఉందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.